మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్టకేలకు తాడిపత్రి చేరుకున్నారు. పోలీసు భద్రత మధ్య స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి బయలుదేరి తాడిపత్రిలోని స్వగృహానికి పెద్దారెడ్డి వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అనంతపురం ఎస్పీ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగి భద్రత కల్పించారు. ఇక కేతిరెడ్డి పెద్దారెడ్డి రాక సందర్భంగా 672 మంది పోలీసులతో తాడిపత్రిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రిలోని ఇంటికి చేరుకున్న పెద్దారెడ్డికి కుటుంబ సభ్యులు హారతి ఇచ్చి దిష్టి తీశారు. ముందుగా తిమ్మంపల్లి గ్రామంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి తాడిపత్రికి బయలుదేరారు. దాదాపు 15 నెలల తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటిలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో తాడిపత్రిలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అంతకుముందు స్వగ్రామం తిమ్మంపల్లిలో మాట్లాడుతుండగా తాడిపత్రి వెళ్లటంపై కేతిరెడ్డి పెద్దారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. 15 మాసాల తర్వాత తాడిపత్రికి వెళ్లటం ఆనందంగా ఉందని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు భద్రత కల్పించారని, పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారు. తాడిపత్రి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తానని వెల్లడించారు. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెడితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు కూడా ఆయన్ని అనుమతించడం లేదు. ఈ క్రమంలో పెద్దారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తన నియోజకవర్గంలో తాను అడుగుపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని, ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఓ వ్యక్తిని తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారని పోలీసులను ప్రశ్నించింది. పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఆ ఖర్చును భరించాలని పెద్దారెడ్డికి సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు ఈ రోజు పోలీసు బందోబస్తు మధ్య పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టారు.